ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ ప్రెసిడెంట్గా తొలగించడం వెనుక అమెరికా ఉందా? ఈ ప్రశ్న కొత్తగా వచ్చిందేమీ కాదు. వాస్తవంగా 2022 ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ను పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పేరిట పదవి నుంచి తొలగించి రోజే అప్పుడే వాస్తవానికి అంతకు ముందు నుంచే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూనే ఉన్నాడు. తనను తొలగించడానికి అమెరికా, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్లో ఉన్న వారసత్వ రాజకీయ పార్టీలు, తన రాజకీయ ప్రత్యర్థులైన పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ ముందు నుంచి కూడా చెప్తూ వచ్చారు. సో వాస్తవాలు ఏంటి అంటే అప్పుడైతే అమెరికా అలాంటిది ఏమీ లేదు, పాకిస్తాన్ రాజ్యాంగ ప్రక్రియను మేము గౌరవిస్తాం అంటూ మాట్లాడారు. ఇప్పుడు తాజాగా లీక్ అయినటువంటి కేబుల్, అంటే డిప్లొమాటిక్ సంభాషణ కేబుల్ అంటారు. సో మీకు పాకిస్తాన్ అమెరికాల మధ్య మార్చ్ 2022లో మీకు జరిగినటువంటి, అంటే అమెరికాలో పాకిస్తాన్ అంబాసిడర్కు అమెరికా ప్రతినిధికి మధ్య జరిగినటువంటి సంభాషణ బయటకు వచ్చింది. అమెరికాలోని ఒక ఇన్వెస్టిగేషన్ వెబ్సైట్ దీన్ని ప్రచురించింది. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కూడా ఇది విస్తృతంగా ఉంది. సో ఈ కేబుల్ ప్రకారం ఏంటంటే మార్చ్ 2022లో జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టంగా పాకిస్తాన్లోని ఎస్టాబ్లిష్మెంట్, అప్పటికి ఇంకా ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టరు, అంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రధానమంత్రులు ఎవరున్నా పాకిస్తాన్ను పరోక్షంగా మిలిటరీ వ్యవస్థలే పాలిస్తాయి. ప్రధానమంత్రిగా ఒక బొమ్మను కూర్చోబెడుతుంటారు. సో ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా 2018లో అలా కూర్చునబెట్టింది కూడా ఆర్మీయే. సో అందువల్ల ఆ పాకిస్తానీ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పటికీ కూడా మీరు గమనించండి, ట్రంప్ పదే పదే అసీం మునీర్ పేరు తీస్తుంటాడు. ఐ థ్యాంక్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్, మై ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అని. అసీం మునీర్కు ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్కి ఇచ్చే గౌరవం ఇచ్చే వైట్ హౌస్లో లంచ్ ఇచ్చారు. నార్మల్గా మన ఆర్మీ చీఫ్ ఎవరో మనకే తెలియదు. ఆర్మీ చీఫ్ను అమెరికన్ ప్రెసిడెంట్లు ప్రత్యేకంగా సంబోధించడం అంటూ ఉండదు, అది పాకిస్తాన్. సో పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ కన్నా కూడా పవర్ఫుల్ అసీం మునీరే. సో ఆ పాకిస్తాన్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్కు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టంగా చెప్పిందట ఆ మీటింగ్లో, మార్చ్ 2022లో జరిగిన ఆ మీటింగ్లో, ఇమ్రాన్ ఖాన్ను మీరు తొలగించండి, పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ పెట్టి తొలగించండి. ఇమ్రాన్ ఖాన్ను తొలగిస్తే పాకిస్తాన్తో అమెరికాకున్న సమస్యలన్నీ పోతాయి. ఒకవేళ తొలగించకపోతే అమెరికా, యూరప్ దృష్టిలో పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోతుంది, మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పారట. పాకిస్తాన్ ఆర్మీ అమెరికా సాయంతోనే అక్కడ రాజ్యం వెళుతుంది. పాకిస్తాన్ ఆర్మీకి ఆఖరికి అణ్వస్త్రాలు వరకు F-16 యుద్ధ విమానాల నుంచి అణ్వస్త్రాల తయారీ వరకు పరోక్షంగా సహకరించింది అమెరికాయే. రకరకాల వేవర్స్ ఇచ్చు అమెరికన్ చట్టాలకే మినహాయింపులు ఇస్తూ పాకిస్తాన్కు సహకరించింది. పాకిస్తాన్ అటు అమెరికాతో, ఇటు చైనాతో, ఇటు అమెరికాతో, తాలిబాన్తో, ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ అండ్ సౌదీ అరేబియాలతో ఇలా డబుల్ గేమ్ ఆడడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. సో పాకిస్తాన్ ఆ డబుల్ గేమ్ ఆడుతున్నదని తెలిసి కూడా అమెరికా పాకిస్తాన్కు అండగా ఉంటూ వచ్చింది. అమెరికన్ ఇంట్రెస్ట్లు అమెరికాకు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చైనాను కౌంటర్ చేయాలంటే మీకు ఈ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్లో ముఖ్యంగా తాలిబాన్ కౌంటర్ చేయాలంటే పాకిస్తాన్ చాలా కీలకం. ఇరాన్ను, చైనాని, తాలిబాన్ కౌంటర్ చేయాలంటే. సో అమెరికాకు కావలసిన ఆ తాబేదార్ పనంతా పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. అందువల్ల అమెరికా, పాకిస్తాన్ల మధ్య ఆ నెక్సస్ కొత్తేమీ కాదు. సో ఎప్పుడైతే మార్చిలో ఈ ఆదేశాలు అందుకున్న పాకిస్తాన్ ఆర్మీ శరవేగంగా పావులు కదపడం మొదలుపెట్టింది. ఏప్రిల్కి వచ్చే వరకు ఇమ్రాన్ ఖాన్ పదవిలో లేడు. ఒక 1 ఇయర్లోగా ఆయన భార్య జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన జైలు నుంచి బయటికి రావడం లేదు. ఆ మధ్య అయితే చనిపోయాడన్న వార్తలు వచ్చాయి. సో ఆయన అనారోగ్యంగా ఉన్నారు. బహుశా బయటికి రాకుండానే జైల్లోనే
ఆయన తుది శ్వాస గడిపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీ పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ను గుర్తు క్యాన్సిల్ చేశారు. వాళ్ళ అభ్యర్థులు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాల్సి వచ్చింది. అప్పటికీ కూడా మిగతా పార్టీల కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి, కానీ అధికారం వచ్చే అవకాశం లేదు. ప్రజల రిప్రజెంటేటివ్ మెజారిటీ లేని ప్రభుత్వం ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది. సో అందువల్ల ఇదంతా మరి ఎందుకు జరిగింది? ఇమ్రాన్ ఖాన్ పైన ఏంటి కోపం అమెరికాకు? ఇది ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాడు. సో నా మీద కోపం ఏంటంటే నేను అటానమీ కోరుకున్నాను అని. వాస్తవంగా ఆయన ఆర్మీ సహకారంతోనే వచ్చాడు. ఆర్మీ సహకారం అంటే అమెరికా అప్రూవల్ లేనిదే ఆర్మీ సహకారం ఉండదు. కానీ ఆర్మీలో ఉన్న టాప్ లీడర్షిప్తో ఆయనకు డిఫరెన్సెస్ వచ్చాయి. ఇదే అసీమునీని పక్కన కూడా పెట్టాడు. సో కారణాలు ఏదైనా ఆయన అసర్ట్ చేసుకోవడం మొదలు పెడితే నా పైన కక్ష కట్టాలన్నది పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ వాదన. తాను అమెరికా చెప్పినట్టు చేయిస్తే ఏ ప్రాబ్లం ఉండదు, లేకపోతే మాత్రం నీ సంగతి చూస్తామన్నా నన్ను. నేను పాకిస్తాన్ స్వయం ప్రతిపత్తి కొరకు, అటానమీ కొరకు నేను విననన్నాను, అందుకే నా పైన కక్ష కట్టారు అని. ఏమని చెప్పారు అంటే, ఉక్రెయిన్ వార్లో మీరు న్యూట్రల్గా ఉండకూడదు. ఇది ఎందుకంటే అమెరికా మిలిటరీ అలై పాకిస్తాన్, ఇండియా ఈజ్ ఏ అలై, డిఫరెంట్ అలై. పాకిస్తాన్ ఇది నాన్ నాటో ఎలై, అంటే నాటోలో లేని, నాటోలో ఉన్నట్లుగా భావించేటువంటి మిత్రదేశం. సో నాటో అంతా కలిసి ఉక్రెయిన్లో రష్యాకు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చాయి. అందువల్ల నాన్ నాటో అలై కనుక పాకిస్తాన్ పైన అమెరికా ఒత్తిడి తెచ్చింది. కానీ పాకిస్తాన్ అధ్యక్షుడు, అప్పటి అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ వినలే. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. మార్చ్ 2022లో అమెరికా పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కు ఆదేశాలు ఇచ్చింది, మీరు ఇమ్రాన్ ఖాన్ తొలగించమని. ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయారు. ఇంకా ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం మొదలుపెట్టిన రోజు ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో ఉన్నాడు. రష్యన్ ప్రైమ్ మినిస్టర్తో కలిశారు. ఈ పర్యటన కూడా రద్దు చేసుకోమని కూడా అమెరికా ఒత్తిడి చేసినా వినకుండా వెళ్ళాడు. తర్వాత యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యాను ఖండిస్తూ చేసిన తీర్మానం పైన తటస్థంగా ఉన్నారు. ఇండియా కూడా తటస్థంగా ఉంది, చైనా తటస్థంగా ఉంది. కానీ మనల్ని మిలిటరీ అలైస్గా చూడరు కనుక, సో పాకిస్తాన్ తటస్థంగా ఉంటే అమెరికా సహించలేకపోయింది. ఎందుకంటే మేమే ఆయుధాలు ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ దాకా మార్చి మా మిలిటరీ కూటమిలో మీరు ఆల్మోస్ట్ మెంబర్గా ఉండి మీరు చెప్పినట్టు వినరా అని అమెరికా బైడెన్కు కోపం. అలాగే చైనాకు వ్యతిరేకంగా కూడా అమెరికా అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నది రెండో కండిషన్. మూడో కండిషన్ ఏంటంటే తాలిబాన్ పైన దాడులు చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ బేస్ను ఉపయోగించాలి అని. ఈ మూడిటికి తాను వ్యతిరేకమని చెప్పడం వల్ల తన పైన కక్ష కట్టారు, తనను చంపేస్తారు, తనను తీసేస్తారని మొదటి నుంచి ఇమ్రాన్ ఖాన్ నెత్తి నోరు బాదుకున్నాడు. నేనేమి ఇమ్రాన్ ఖాన్ సొక్కం బంగారం ఏం చెప్పడం లేదు. ఇమ్రాన్ ఖాన్ కూడా ఏం ప్రజల ఓట్లతో గెలిచినోడేం కాదు. ఇదే ఆర్మీతో కుమ్ముక్కై ఆల్మోస్ట్ రిగ్గింగ్ చేసి ఎన్నికల్లో గెలిచి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇండియాకు వ్యతిరేకంగా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడాడు. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ విషయంలో మనం ఏమీ ప్రేమ చూపెట్టాల్సిన అవసరం మనకు లేదు. పాకిస్తాన్లో ఏరా అయితేంది మన తలపల కొట్టుకోవటానికి. అందువల్ల పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నా వారికి ఇంకో మా పనే ఉండదు, భారత్ను వ్యతిరేకించడం తప్ప. అందువల్ల మనకేమీ ఇమ్రాన్ ఖాన్ మీద ప్రేమతో కాదు చెప్పేది. కానీ అమెరికా కుట్రలు కుతంత్రాలు కూడా అర్థం కావాలి. అమెరికాకు తెలియదు ఆ పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతుందని. ఇప్పటికీ డబుల్ గేమ్ ఆడుతుంది కదా. ఇప్పటికీ మీకు అమెరికా తాలిబాన్లపై యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ ఇది ఫ్రంట్ లైన్ అలై. అదే సమయంలో తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్, శిక్షణ ఇచ్చింది పాకిస్తాన్, ఆయుధాలు ఇచ్చింది పాకిస్తాన్. ఒకవైపు అమెరికాతో కలిసి తాలిబాన్లపై యుద్ధం చేస్తూ, మరోవైపు అదే తాలిబాన్ ముష్కర్లకు పాకిస్తాన్ అడ్డగా నిలిచింది. అసలు అమెరికాతో వార్ ఆన్ టెర్రర్లో భాగస్వామై ఒసామా బిన్ లాడెన్ను ఇస్లామాబాద్ పక్కన మిలిటరీ అకాడమీకి పక్కనే 5 ఏళ్ల పాటు దాచిపెట్టింది కూడా పాకిస్తానే. అమెరికాతో ఒకవైపు ఇప్పటికీ కూడా అలాయ్ బలాయ్ ఉండి, మరోవైపు అమెరికాకు అత్యంత రైవలైన
చైనాతో కూడా పాకిస్తాన్ కలిసి ఉన్నది చూస్తున్నాం మనం. చైనా పాకిస్తాన్ నెక్సెస్. అలాగే పాకిస్తాన్ ఒకవైపు ఇరాన్ చర్చల్లో మధ్యవర్తి అని చెప్తూ సౌదీ అరేబియాతో కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నది. వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ దీన్ని కూడా తాను వ్యతిరేకమన్నానని, అది కూడా అమెరికాకు నచ్చలేదు అని. సో ఇప్పుడు సౌదీ అరేబియాకి ఏకంగా ట్రూప్స్ పంపింది, యుద్ధ విమానాలు కూడా పంపింది ఇరాన్పై పోరాడడానికి. సో ఇలా పాకిస్తాన్ మొదటి నుంచి కూడా డబుల్ గేమ్ ఆడుతుంది. అయితే అమెరికాకు ఉపయోగపడినంత కాలం, అమెరికా అవసరాలు తీర్చినంత కాలం ఆ డబుల్ గేమ్ను అమెరికా అభ్యంతరం చెప్పలే, తెలిసి తెలియంటూ ఉడుకుంది. కానీ తన అవసరాలకు అనుగుణంగా పాకిస్తాన్ ఉండదేమో అనుకున్నప్పుడు ఈ పంచాయతీ అంతా. సో కారణాలు ఏదైనా ఇమ్రాన్ ఖాన్ను తొలగించడంలో క్లియర్గా అమెరికా కుట్ర కుతంత్రం కనబడుతున్నది. అందుకే ఇమ్రాన్ ఖాన్ వెళ్ళిపోయాక మీరు చూడండి, అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్గా అయి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ట్రంప్కు అత్యంత మిత్రదేశం పాకిస్తాన్. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్తున్నాడు. పాకిస్తాన్ ట్రంప్ కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకుంది, అమెరికాతో మినరల్ డీల్ కుదుర్చుకుంటున్న ఆయిల్, నేచురల్ గ్యాస్, రేర్ ఎర్త్ నిక్షేపాలను అమెరికాకు స్వాహా అని అసమర్పిస్తుంది. అలాగే మీకు బలూచిస్తాన్లో అమెరికాకు పోర్టు కూడా నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తుంది, చైనాలోని గ్వాదర్ పోర్టుకు పోటీగా. సో ఇదంతా ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా స్లో డౌన్ చేయమని అమెరికా చెప్తే చైనా నుంచి 81% ఆఫ్ మిలిటరీ అసిస్టెన్స్ తీసుకుంటూ, అంటే పాకిస్తాన్ కొన్ని ఆయుధాల్లో 81% చైనా నుంచే. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను సెక్యూరిటీ పేరు చెప్పో, ఫండ్స్ పేరు చెప్పో, మీకు లాజిస్టిక్స్ పేర్లు చెప్పో దాన్ని స్లో డౌన్ చేసి పడేసింది. సో అందువల్ల మీకు తాలిబాన్లతో ఏకంగా ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధమే చేస్తుంది. అప్పుడు అసలు అమెరికాతో కలిసి యుద్ధం చేయడానికి వ్యతిరేకించింది, అమెరికా మిలిటరీ బేస్ వ్యతిరేకించింది. సో అందువల్ల క్లియర్గా మీకు ఇమ్రాన్ ఖాన్ వెళ్ళిపోయాక అమెరికాకు మరింతగా పాకిస్తాన్ సన్నిహితమైంది. ఇవన్నీ చూస్తే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే, ఇప్పుడైతే డాక్యుమెంటరీ ఎవిడెన్సే బయటకు వచ్చింది. కేబుల్ ఇమ్రాన్ ఖాన్ తొలగింపు వెనకాల అమెరికా క్లియర్గా ఉంది అని అర్థమవుతుంది.